2026లో ఇంటర్ విత్ జేఈ జాయిన్ అయ్యి, లేకపోతే ఇంటర్ విత్ ఇంటిగ్రేటెడ్ జేఈ జాయిన్ అయ్యి, ఒక మంచి ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటి, దాంతోపాటు చాలా మంచి డీమ్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకోవాలి అంటే నల్లకుంట సరౌండింగ్స్ లైక్ విద్యానగర్ కానివ్వండి, అశోక్ నగర్, హిమాయత్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, మలక్పేట, ఉప్పల్, ఈ సరౌండింగ్స్లో కూడా అలాంటి ఇన్స్టిట్యూట్, జూనియర్ కాలేజ్ మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ ఐఐటి జేఈ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎస్టాబ్లిష్ చేసింది 2017లో, కానీ ఇప్పటి వరకు 1:4 రేషియోలో, అంటే ప్రతి నలుగురిలో ఒకరికి టాప్ కాలేజ్, టాప్ యూనివర్సిటీ. నాట్ ఓన్లీ జనరల్గా చాలా మంది కాలేజెస్ ఏం చేస్తూ ఉంటాయి, జూనియర్ కాలేజెస్ సో జేఈ మీద ఫోకస్ చేసి అదర్ ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. అదర్ ఎగ్జామ్స్ ఏమున్నాయి, జేఈతో పాటు మనం చూసుకుంటే ఐజర్ ఉంది, నైజర్ ఉంది, బిట్స్ ఉంది, తర్వాత శివనాడార్ యూనివర్సిటీ ఉంది, తర్వాత జిఎఫ్టీ కాలేజెస్ ఉన్నాయి. జేఈలో మెయిన్ గా ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటి, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. సో వీళ్ళు ప్లాన్ కూడా ఎలా ఉంటుందంటే ఒక మంచి టాప్ యూనివర్సిటీలో సీట్ వచ్చేలాగా ప్లాన్ ప్రకారం పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ విత్ దట్టు విత్ లిమిటెడ్ బ్యాచ్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే 10 బ్రాంచులు లేవు, ఎక్కడో 100-200 బ్రాంచులు ఉంటే ఒక్కొక్క కార్పొరేట్ కాలేజ్కి, జూనియర్ కాలేజ్కి ఎక్కడో ఒక్క దగ్గర క్రీమ్ బ్యాచ్, అంటే బాగా చదివే పిల్లలందరూ ఒక బ్యాచ్ ఒక దగ్గర వేసి అక్కడి నుంచి వాళ్ళని ట్రైన్ చేసి టాప్ ఫ్యాకల్టీ వెళ్ళి వాళ్ళని రుబ్బి అది చేసి ఇది చేసి ర్యాంక్స్ తెప్పించుకుంటారు. అవన్నీ కూడా అన్ని 100 బ్రాంచుల్లో కూడా ఇదే పోస్టాలు ఉంటాయి. మీరు కావాలంటే గమనించండి, ఇది నిజమా కాదని మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి, మీ అందరికీ తెలుసు ఈ విషయం. ఇక్కడ అలా కాదు, సింగిల్ బ్రాంచ్ ఉంటుంది అండ్ విచ్ ఈస్ రన్ బై ఐఐటియన్స్. వాళ్ళ ఫ్యాకల్టీ లిస్ట్ కూడా ఒకసారి మీరు చూస్తే, సో ఐఐటి ఢిల్లీ, సో ఎస్ కళ్యాణ్ దత్ గారు ఫిజిక్స్ ఫ్యాకల్టీ, కో ఫౌండర్ ఐఐటి ఢిల్లీ అల్యూమిని, తర్వాత డైరెక్టర్ ఎంవి వంశీకృష్ణ గారు కూడా మంచి సీనియర్ ఫ్యాకల్టీ, బిట్స్ పిలాని హైదరాబాద్ అల్యూమిని, తర్వాత శరత్ చంద్ర ఐఐటి బాంబే అల్యూమిని, తర్వాత ఐఐటి మెడ్రాస్ ఏ పవన్ గారు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. దీంతో పాటు మీరు చూస్తే అంటే జనరల్గా ఏంటి, ఒక కాలేజ్, జూనియర్ కాలేజ్లో రెగ్యులర్గా ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్ కొంత ఒకరు కవర్ చేస్తారు, ఇంకొకరు కవర్ చేస్తారు, అట్లా కాదు. ఎప్పుడు నుంచి కూడా స్టాండర్డ్ ఫ్యాకల్టీ వీళ్ళు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో స్టాండర్డ్ ఫ్యాకల్టీ విచ్ ఇస్ రన్ బై ఐఐటియన్స్, అంటే ఆల్రెడీ ఐఐటిలో సీట్ కొట్టిన వాళ్ళు, అంటే ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిన దారి క్రాక్ చేసి విజయవంతంగా పూర్తి చేసిన వాళ్ళు, ఎక్కడ ఎత్తు పల్లాలు ఉంటే ఏ విధంగా మనము జేఈ మంచి స్కోర్ తెచ్చుకొని ఐఐటిలో సీట్ తెచ్చుకోవచ్చు, అడ్మిషన్ పొందొచ్చు అనేది డెఫినెట్లీ దే నో బెటర్ దాన్ ఎనీవన్. ఆస్పిరెంట్స్ ఐఐటి జేఈ స్పెషాలిటీ ఏంటి అంటే మెయిన్గా ఫండమెంటల్స్ నుంచి టీచ్ చేస్తారు. అంటే బేసిక్స్ నుంచి చాలా రైట్ ఫ్రమ్ బేసిక్స్, ఒకవేళ 10th ఫౌండేషన్ ఉన్నా లేకపోయినా బేసిక్ ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, అంటే నాట్ ఓన్లీ జేఈ, ఇండియాలో ఉన్న ఎనీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా కానీ క్రాక్ చేసి ఒక మంచి కాలేజ్లో ఆర్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చేలాగా బేసిక్ నుంచి ప్రతి సబ్జెక్ట్లో కూడా ఫండమెంటల్స్ నుంచి టీచ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ప్రతి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా గెయిన్ చేయగలుగుతారు నాలెడ్జ్ని, సో టు క్రాక్ ది ఎనీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అండ్ దెన్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ కూడా, లైక్ అకేషనల్గా క్యాంపస్లోనే టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ ఇలాంటి ఇండోర్ గేమ్స్ అనేవి కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అని చెప్పి ఇలాంటి గేమ్స్ కూడా ఆడిపిస్తూ ఉంటారు. సో దాంతోపాటు నాట్ ఓన్లీ జేఈ, అదర్ ఎగ్జామ్స్ కూడా ఫోకస్ చేస్తారు. అండ్ ఫ్యాకల్టీ, టాప్ ఫ్యాకల్టీ మీరు చూస్తూనే ఉన్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటారు, చాలా లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటారు. అండ్ ఓన్లీ 2 సెక్షన్స్ మాత్రమే. అండ్ బాయ్స్కి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది విత్ లిమిటెడ్ స్ట్రెంత్. సో చాలా క్లారిటీగా ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే 1-to-1, అంటే 1-to-1 పర్సనల్ కేర్ కానివ్వండి. ఎందుకంటే చాలా లిమిటెడ్ బ్యాచ్ ఉన్నారు కాబట్టి పర్సనల్ కేర్ పాసిబుల్ అవుతుంది. ఏ పిల్లవాడు ఎంతవరకు చదువుతున్నాడు, ఎలా చదువుతున్నాడు, ఎక్కడ వీక్గా ఉన్నాడు, వాడిని ఎక్కడ స్ట్రాంగ్ చేస్తే ఏ విధంగా ముందుకెళ్తాడు. యాస్పిరెంట్స్ ఐఐటి జేఈ సో ఈ పనులు ప్రతి ఒక్కటి హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ, అందుకనే అంత సక్సెస్ రేటు 2017 మొదలుపెట్టిన కాడి నుంచి అంత హ్యూజ్ సక్సెస్ రేటు. ప్రతి నలుగురిలో ఒకటి సీట్ ఎలా తెప్పించగలుగుతున్నాడు, ప్రతి స్టూడెంట్ ఎక్కడ వెనకబడ్డాడు, ఏ సబ్జెక్ట్లో వెనకబడ్డాడు, సో ఏ విధంగా అతనికి గైడ్ చేయాలి, ఎలా అతన్ని ఆ సబ్జెక్ట్లో ప్రతి ఏరియాలో స్ట్రాంగ్ ఎలా చేయాలి. సో ఇది ఏంటి అంటే పర్సనల్ కేర్, 1-to-1 మెంటర్షిప్, వీక్లీ టెస్ట్లో పర్ఫార్మెన్స్, ఎక్కడ బాగున్నాడు, ఎక్కడ వీక్గా ఉన్నాడు, ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేసుకుంటూ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి సో చాలా జాగ్రత్తగా పిల్లల్ని వాళ్ళ సక్సెస్ అయ్యి మంచి అడ్మిషన్, మంచి కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో అడ్మిషన్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారు. విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నల్లకుంట ఏరియానే కాదు, ఆ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్ లైక్ మనం ఇందాక మాట్లాడిన విద్యానగర్, హిమాయత్ నగర్, అశోక్ నగర్, దాంతోపాటు మనము ఉస్మానియా యూనివర్సిటీ సరౌండింగ్, మలక్పేట, తర్వాత ఈ ఏరియాస్ అన్ని కూడా ఉప్పల్ నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి మంచి కాలేజ్లో అడ్మిషన్ కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. సో ఇది మీరు ఆలోచన చేయండి. పేరెంట్స్ అండ్ వాళ్ళ వెబ్సైట్ కూడా గో త్రూ అవ్వండి. aspirantSIITJEE.com అని వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో కూడా మేము పెడతాము. సో దాన్ని మీరు కూడా ఒకసారి గో త్రూ అవ్వండి, ప్రతిదీ చెక్ చేయండి, క్రాస్ వెరిఫై చేయండి, విజిట్ చేయండి, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. దాన్ని బట్టి
మీరు డెసిషన్ తీసుకోండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐఐటి జేఈ ఇన్స్టిట్యూట్ సరౌండింగ్స్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ విత్ లిమిటెడ్ పర్సనల్ కేర్ కానివ్వండి. సో ఇది నేను అక్కడ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడాను. సో కొంతమంది పేరెంట్స్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. దాన్ని బట్టి నేను ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ 2026లో ఎవరైనా ఇంటర్వ్యూ జేఈ జాయిన్ అవ్వాలనుకుంటే అన్డౌటెడ్లీ ఆయన నల్లకుంట అండ్ సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడైనా కానీ వితౌట్ సెకండ్ థాట్ డెఫినెట్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి ఆలోచించేయండి. aspirantSIITJEE.com విచ్ ఈజ్ రన్ బై ఐఐటియన్స్. ప్రతి నలుగురిలో ఒకరికి పక్క మంచి కాలేజ్ మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ తెప్పించేదాకా సో వాళ్ళు పాటు పడతారు. స్టూడెంట్స్ కూడా అదేవిధంగా కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్. CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.